దేవుని నామమునకు స్తోత్రం కలుగును గాక. మీకందరికీ మరి ఒకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం. God bless you all in this wonderful occasion. The Lord has given us to gather here and worship His excellency. పరిశుద్ధ గ్రంథం నుండి కొన్ని సత్యములు సంక్షిప్తంగా ధ్యానించిన తర్వాత బాప్తిసాల కార్యక్రమం ఉంటుంది. అటు తర్వాత ప్రార్థన, అటు తర్వాత ప్రామిస్ కార్డులు, ఆ తర్వాత కార్యక్రమం పెద్దలు నిర్ణయిస్తారు. నూతన సంవత్సరము మనకు అనేక సంవత్సరాలు గతించిన ప్రతి ఒక్కొక్కరిలో కూడాను మరి 60, 70, 80, 100 సంవత్సరాలు కూడాను గతించిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ భక్తుడైనటువంటి ఇర్మియా అంటున్నాడు. ఇర్మియా గ్రంథము 8వ అధ్యాయము 20వ వచనం చదవండి. కోతకాలము గతించి ఉన్నది, గ్రీష్మకాలము జరిగిపోయిను, మనము రక్షణ పొందకయ్యే ఉన్నామని చెప్పుదురు. వసంతకాలం జరిగిపోయింది, గ్రీష్మకాలం జరిగిపోయింది, వసంతకాలం జరిగిపోయింది. కాలాలన్నీ కూడాను ఒకదాని వెంబడి ఒకటి వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ మనిషికి మాత్రమే ఏమాత్రము శిలకు అయినా ఏదైనా కొంచెము కదలిక ఉంటుందేమో, కానీ ఎట్టకేకి వచ్చినప్పుడు మనిషికి మాత్రము చలనం లేదు. బండరాయి కంటే గట్టిదైనటువంటిది హృదయము. అందుగురించి ఆయన అంటూ అన్నాడు, నీ హృదయం అనే శిల పగలాలి, దానిలో నుంచి జీవనది ప్రవాహము కావాలి అని అంటూ అన్నాడు. జీవనదినే నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదినే నా హృదయములో దేవుని వాక్యంలో నూతన జీవితం గురించి ఆయన బోధిస్తూ ఉన్నాడు. నూతన సంవత్సరం అన్నది నూతనంగా మారవలసినటువంటి 3 ఉన్నాయి. ఒకటేమిటంటే మానవుని యొక్క జీవితము మారాలి. మ్యాన్ హ్యాస్ టు బి చేంజ్. హీ షుడ్ హ్యావ్ ఎ న్యూ లైఫ్ ఇన్ హిస్ లైఫ్. నూతన జీవితంలో కలిగి ఉండాలి. కాబట్టి ఇక్కడ అంటూ ఉన్నాడు, సూర్యుని కింద చాలా దినాలు గతించిపోతున్నాయి. ప్రసంగి 1వ అధ్యాయంలో చదవండి, 3వ వాక్యం నుండి.
వ్యర్థము వ్యర్థము అని ప్రసంగి చెప్పుచున్నాడు. మొదటి నుంచి చదవండి అమ్మా. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము, సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అందరి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తమ్ము వెంబడి తమ్ము గతించిపోతున్నది. భూమి ఒకటే ఎల్లప్పుడూ నిలిచినది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును. తాను ఉదయించు స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును. విష్ణు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుడలేదు. నదులు ఎక్కడి నుండి పారవచ్చునో అక్కడికే అవి ఎప్పుడు మరలిపోవును. 9వ వాక్యం. మునుపు ఉండినదే మునుపు ఉండినదే ఇక ఉండబోవునది. ఇక ఉండబోవునది. మునుపు జరిగినదే మునుపు జరిగినదే ఇక జరగబోవునది. ఇక జరగబోవునది. సూర్యుని కింద నూతనమైనది ఏదియూ లేదు. సూర్యుని కింద నూతనమైనది ఏది లేదు. అన్ని పాత చింతపండే. ఎందుకనంటే నూతన సంవత్సరం వచ్చిందని చెప్పి మనం గంతులు వేయడమే కానీ సృష్టి యావత్తు కూడా తన యొక్క పనిని పరిపూర్ణం చేసుకుంటూ ఉన్నది. సూర్యుని పని సూర్యుడు, చంద్రుడి పని చంద్రుడు, అన్నిటికైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా జరిగిపోతూ ఉన్నాయి. కానీ ఇక్కడ జరిగింది ఏంటంటే అన్నిటికీ తన యొక్క క్రియలన్నీ దేవుడు జరిగిస్తున్నాడు. మానవునికి మాత్రము ఒక నియమ నిబంధన పెట్టాడు. అదేమిటనంటే వయస్సు. ఈ వయస్సు లోపల మానవునికి నూతన జీవం కావాలి. ఇట్ ఈస్ ది స్పాన్ ఆఫ్ హిస్ లైఫ్. హీ షుడ్ చేంజ్ హిస్ లైఫ్ అండ్ గెట్ ఇన్ టు ద న్యూ లైఫ్. ఈ క్రొత్త ధర్మంలోనికి రావాలి. పాతవి గతించిన ఇదిగో సమస్తమును కూడాను క్రొత్తవైనవి. ఎప్పుడైనానంటే ఎవడైనను క్రీస్తునందుని యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కూడా క్రొత్తవాయను అని అంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే సూర్యుని కింద జరిగేవన్నీ కూడా జరిగిపోతూనే ఉంటాయి. పోయిన సంవత్సరం ఎలాగుంది, ఈ సంవత్సరం అలాగే ఉంది. పోయిన సంవత్సరం కొన్ని మార్పులు వస్తుంటాయి. కరువులు, కాటకాలు, యుద్ధాలు, బీభత్సాలు, రక్తపాతము, ఇవన్నీ కూడాను ఈ సూర్యుని కింద జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. జరిగినాయి. అనేక యుద్ధాలు జరిగినాయి, ఇంకా జరుగుతాయి కూడా. వీటి క్రమం ఇలా జరుగుతుంటుంది. కానీ దేవుడు కోరేది మనిషిలో కావాలి. ఏమంటూ ఉన్నాడు ఆయన? గ్రీష్మకాలం గతించిపోయినది, వసంతకాలం కూడాను గతించిపోయినది, కానీ ఇంకనూ కూడాను మార్పు పొందలేనటువంటి వారమై ఉన్నాం. నో చేంజ్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఎ హ్యూమన్ బీయింగ్ బికాస్ దిస్ సిన్ ఈజ్ రోలింగ్ ఇన్ ది హార్ట్స్ ఆఫ్ ది పీపుల్. ప్రజల యొక్క హృదయంలో మార్పు పొందకుండా ఉండడానికి ఇక్కడ చీడ ఉన్నది. అదేమిటంటే సాతానుడు కల్పించినటువంటి భయంకరమైన పాపము. దీన్ని వదలగొట్టుకున్నట్లయితే నీవు ఏపుగా పెరగగలవు. ఏమంటూ ఉన్నాడని అంటే సూర్యుని కింద నూతనమైనది ఏదీ లేదు. ఇది నూతనమైనదని ఒకడు గురించి ఒకడు చెప్పుకునే ఎడల అది 10 ఇది నూతనమైనదని ఒకదాని గురించి ఒకడు చెప్పును. అదియును మనకు ముందుండిన తరములో ఉండినది. కాబట్టి ఇక్కడ ఈ సూర్యుని కింద మానవుడు ప్రయాసం ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే 24 చదవండి. 24 కంటే ముందుగా 18వ వాక్యం చదవండి. 2:18. సూర్యుని కింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తర్వాత వచ్చేవానికి నేను విడిచిపెట్టవాలని తెలుసుకొని నేను వాటి యందు అసహ్యపడితిని. ఎందుకనంటే సూర్యుని కింద కష్టపడి సంపాదించింది నా పిల్లలకు కావాలి, నా బిడ్డలకు కావాలి, వాళ్ళ మనవలకు కావాలి, వాడు ఇంకా కావాలి అంటూ కోట్ల ధర్మను కూడేసుకు పెట్టుకుంటున్నారు ఈ లోక ప్రజలందరూ కూడాను. వాడు కన్ను మూస్తే ఎవరికీ తెలియదు. టాటా అనేటువంటి ఆయన చాలా మంచి దాతృత్వం కలవాడు. ఆయన కంపెనీలు చాలా ఉన్నాయి. టాటా స్టీల్ ఉన్నది, టాటా ప్రోడక్ట్స్ ఎన్నెన్నో ఉన్నాయి. కానీ ఒక రోజున ఆయనకు వివాహం లేదు, కానీ కార్ల సంపద ఉంది, మరి స్టీల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. టాటా ప్రోడక్ట్స్ చెప్పలేనటువంటి ఇండియాలో ప్రపంచంలో కూడా పెట్టాడు. కానీ ఆయన మృతి పొందాడు. ఇప్పుడు ఆ టాటా కంపెనీలో ఎవడు కాడే మేనేజర్
మేనేజర్స్ ఉంటారు, కానీ ఇప్పుడు టాటా అసలైన వాడు లేడు. ఎందుకంటే ఎంతో కష్టపడి దేశ ప్రగతి కొరకు, తన కొరకు ఎంతో సంపాదించాడు. కానీ ఒకానొక దినాన్ని ఈ ప్రపంచము నాశనం అయిపోతుంది. ఈ మానవుడు కూడాను పాపైతే నిత్య నరకానికి పోవలసిందే. కానీ ఒక్కటి సంపాదిస్తాడు, అది ఎన్నటికీ కూడాను పోనటువంటిది ఒకటి ఉన్నది. అది దేవుని బిడ్డలైన మనం సంపాదించుకున్నందుకు ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు మై మైటీ గాడ్. ఆయన మనకిచ్చినటువంటి స్వచ్ఛమైనటువంటి ధనాన్ని ఆయన మనకిచ్చాడు. అది ఎలా పొందుకోగలమనంటే నూతన జీవితంలో ట్రాన్స్ఫర్ అవ్వాలి. నూతనమైనటువంటి సంవత్సరం కాదు, నూతనమైన బ్రతుకు కావాలి. ఇక్కడ ఒక ఆయన యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 3వ అధ్యాయం. యూదుల మతాధికారి అయినటువంటి దేవుడు అతనికి తోడైంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. అందుకు నికోదేము, ముసలివాడైన మనుషుడు ఎలాగూ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడిగాను. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. గాలి తనకి ఇష్టమైన చోటను విసురును, నీవు దాని శబ్దం విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చునో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలముగా జన్మించిన ప్రతి వాడును ఆరాధనే ఉన్నాడని. చాలు. ఇక్కడ యూదుల మతాధికారి బోధకుడైనటువంటి నికోదేము యేసు ప్రభు దగ్గరికి లోకంలో ఆయన ఉన్నప్పుడు వచ్చి అడుగుతున్నాడు, బోధకుడా, నీవు దేవుని యొద్ద నుండి పంపబడినవాడు అని చెప్తున్నావు. ఓకే, కానీ ఒక ప్రశ్న వేయాలనుకుంటున్నాను నిన్ను. అదేమిటనంటే, ఒకడు క్రొత్తగా దేవుడు అతనికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్న సూచక్రియలను ఎవడనూ చేయలేడని ఆయనతో చెప్పాడు. అందుకు యేసు అతనితో, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నానని. అది ఇప్పుడు దేవుని మూలముగా నువ్వు వచ్చి చేస్తున్నవన్నీ కూడాను దేవుడు ఒకడికి బోధిస్తేనే కానీ ఒకడు ఈ మినిస్ట్రీస్ అన్ని కానీ మిస్టరీస్ చెప్పలేడు. నీవు ఏదైతే చెప్పేది కరెక్టే, కానీ నీకు కూడా అలాంటి భాగ్యాన్ని కలిగించే మహా గొప్ప దేవుడు ఆకాశమందు ఉన్నాడు. కాబట్టి అది నువ్వు పొందుకోవాలన్నట్లయితే ఈ బాహ్య సంబంధమైన నీ బోధ, నీ శరీరము, నీ యొక్క అంతస్తు, నీ అధికారము ఏమీ పనికిరాదు. దట్స్ ఫ్యూటైల్. అది పనికిరానటువంటి డస్ట్. కానీ నీవు ఆత్మమూలముగా జన్మించాలి. ఆత్మమూలముగా జన్మించడం అంటే గాలి ఎక్కడున్నదో నీకు తెలియదు, కానీ గాలి సర్వం ఉంటుంది. ఎప్పుడనంటే అది నీకు తాకినప్పుడే అది చల్లని గాలి అని తెలుస్తుంది, వేడి గాలి అని తెలుస్తుంది, సుడిగాలి అని తెలుస్తుంది. రకరకాలైన గాలుల యొక్క తేడా ఎప్పుడు కలుగుతుంది అంటే నీవు మనిషిగా ఉన్నప్పుడు. ఆత్మమూలముగా జన్మించినటువంటి వాడికి దేవుని వాక్యములో ఉన్నటువంటి గాలులు ఎన్నో ఉన్నవి. పరిశుద్ధాత్మ పూర్ణుడైనటువంటి వాడు ఏ విధముగా ఉంటాడని అంటే తన జీవితంలో అనేకమైనటువంటి అనుభవాలు కలిగి ఉంటాడు. నికోదేము, నీకు ఆ అనుభవం లేదు, నువ్వు బోధ చెప్తున్నావు, కానీ నీలో ఆత్మ సంబంధమైనటువంటి గాలి లేదు. పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అది ఎప్పుడంటే పేతురు చెప్తాడు, మీరు మా అయ్యలారా మేము ఏమి చేయాలి అని చెప్పి అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వాక్యం. సహోదరులారా మేము ఏమి చేయాలని మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ విషయమై ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మని వరమును పొందుతారు. ఈ వాగ్దానము చాలు. వారు ఇంకను అనేకమైన
మాటలతో వారిని హెచ్చరించి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వాక్యములో మనం చూసినప్పుడు పేతురుకు చెప్తూ ఉన్న పేతురు గారు రక్షింపబడినటువంటి అక్కడ యూదులు, యూదేతరులు, అన్యులు చాలామంది వచ్చారు, బాప్తిసం పొందారు. అక్కడ పొందుతున్నప్పుడు అయినాడు, అయ్యలారా మరి మేము ఏం చేయాలి అని అన్నప్పుడు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ విషయమే యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అప్పుడే అంతవరకు కూడా నువ్వు బాప్తిసం పొందినంత కాదు, కానీ ఆత్మను పొంది మీరు దేవుని యొక్క అద్భుతమైనటువంటి శక్తి సామర్థ్యాలు నీలో ఉంటాయి. మీరు మీ పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిమంతులగుదురు. అప్పుడు మీరు యోదయలోను, యెరూషలేములోను, సమరయలోను, భూదిగంతాల వరకు మీరు నాకు సాక్షి. ఈ గాలి అన్ని చోట్ల వీస్తూ ఉంటుంది. ఆత్మగాలి ఎప్పుడైతే శిష్యులకు కలిగిందో వెంటనే వాడు దేశాలకు వెళ్ళిపోయారు. అక్కడ దేవుని యొక్క ఒక అద్భుతమైనటువంటి సువార్త సమాచారం అనేటువంటి గాలి వీయగానే అనేక మంది రక్షింపబడ్డారు. ఈనాడు ప్రపంచమంతా కూడాను మహిమగల దేవుని యొక్క గాలి తగిలి ఆయనను పాడి కీర్తిస్తూ స్తుతిస్తూ ఉన్నారు. కొందరు పాటలు పాడుతున్నారు, కొందరు వాక్య పరిచయం చేస్తూ ఉన్నారు, కొందరు సేవ చేస్తూ ఉన్నారు, కొందరు రకరకాలైనటువంటి గాలుల చేత విసరబడి ఆయన ఒక దివ్యమైనటువంటి శక్తిని వారు కలిగి ఉన్నారు. ఇప్పుడు ఆయన అంటూ ఉన్నాడు, ఈ నూతన సంవత్సరం యొక్క వేడుక ముఖ్యమైనది కాదు, కానీ ఆ నూతన జన్మ యొక్క అనుభవం నీలో కావాలి. అదేమిటనంటే, ఇంకా నీవు రక్షింపబడకపోయినట్లయితే గ్రీష్మకాలం గతించిపోయింది, వసంతకాలం గడిచిపోయింది, బ్రతుకంతా గడిచిపోయింది, 60 ఏళ్ళు 70 ఏళ్ళ వరకు వచ్చినాయి. ఇన్నాళ్ళు నువ్వు ఏం చేస్తున్నావు? వాట్ యు ఆర్ డూయింగ్? ఈ మధ్యలో నువ్వు చచ్చిపోయినట్లయితే ఎక్కడ పోతావు నీకు తెలుసా? కృపకాలం అనేది నీకు ప్రతి క్షణము కూడా నీకు కృపకాలం నీవు ఇస్తూ ఉన్నాడు. ఆ నూతన జన్మం నీలో కావాలని ప్రభువు కోరుతూ ఉన్నాడు. అంతేకాని కొత్త సంవత్సరం జరుపుకోవడం అనేది ఇట్స్ నాట్ సో ఇంపార్టెంట్. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ యూ మస్ట్ గెట్ చేంజ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ హ్యావ్ ఎ న్యూ లైఫ్ ఇన్ యువర్ లైఫ్. యూ షుడ్ బి ఎ చైల్డ్ ఆఫ్ మైటీ గాడ్ యాజ్ లాంగ్ యాజ్ యూ ఆర్ లివ్ ఇన్ దిస్ వరల్డ్. ఈ లోకంలో జీవించినంత కాలం లోపల ఆయనకు ప్రీతికరమైనటువంటి ఉండాలి. నీ బ్రతుకును మార్చుకోవాలి. ఇది వరకు నీ యొక్క పాత జీవితం అంతా పోతుంది. ఎవడైనా నువ్వు యేసు క్రీస్తు యందు ఎడలా వాడు నూతన జీవి. యేసు క్రీస్తు యందు ఉండాలి. ఎప్పుడు కూడా నూతన జీవం ఇచ్చేవాడు ఈ మొనగాడు ఎప్పుడు లేడు ఈ లోకం ఇంతవరకు కూడా. మతాధిపతులు, పీఠాధిపతులు ఎందరెందరో వచ్చారు, ఈ కబుర్లన్నీ చెప్పారు. ఎందుకంటే మానవుడు మనిషి ఇచ్చేటువంటి కాదు. ఓన్లీ గాడ్ విల్ ప్రజెంట్ దిస్ వండర్ఫుల్ ఇటర్నల్ లైఫ్. కాబట్టి ఆయన నికోదేము ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మిస్తేనే కానీ వాడు పుట్టడం చచ్చిపోవడం ఇది కాదు కార్యక్రమం. నీవు పుట్టావు, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్. చాలామంది పుట్టినరోజు అని చెప్పి వందల ఖర్చు పెడతారు. లక్షల సినిమా యాక్టర్స్ తెలియనిటువంటి వాడు అన్నారు, ఓ లక్షల కేకులు, ఈటింగ్, డ్రింకింగ్, రెవలింగ్, వండర్ఫుల్ థింగ్. ఎందుకంటే ఫలానా ఆయన పుట్టినరోజు. నీ బ్రతుకులో నీ పుట్టినరోజు ఎవరికి కావాలి? నీ పుట్టినరోజును చేసుకునే కంటే నువ్వు నూతన జన్మంలో పుట్టినటువంటి ఆ దినము చాలా ప్రాముఖ్యం. నీ లైఫ్లో యూ షుడ్ హ్యావ్ ఎ బోర్న్ అగైన్. దట్ ఎక్స్పీరియన్స్ షుడ్ బి పర్ఫార్మ్డ్ ఇన్ యువర్ లైఫ్. నీవు నన్ను రక్షించి నూతన జీవం నాకు దయచేస్తున్నావు. I glorify them. Lord, I adore thy holy name because I have a new life in my life. ఎందుకయ్యా ఈ కొత్త జీవితం కావాలి అన్నట్లయితే నువ్వు ఇక్కడ ఉండవలసిన మనిషి కాదు. ఇక్కడ ఉండేవాడికి నూతన జీవితం అక్కర్లేదు. ఇక్కడే పాతుకుపోతాను, ఇదే నాకు కావాలి, ఈ డబ్బే కావాలి, ఈ పాపమే కావాలి, ఈ లోకమే కావాలి, ఈ ఆశలే కావాలి, ఇందులోనే కొట్టుమెట్లాడుతాను, ఉన్నంతకాలము రాజులకు బతకాలి, హాయిగా ఉండాలి, చచ్చిపోవాలి. కానీ ప్రతివాడు చచ్చిపోవాలన్న సంగతి తెలుసును, కానీ దాని యొక్క విలువ తెలియదు. ఎందుకనంటే ఆయన ఏమంటూ ఉన్నాడు, ఒకడు నూతనముగా జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యమును చూడలేడు. కాబట్టి ఇక్కడ ఆయన కోరేది ప్రతి మనిషిలో కూడాను నూతన సంవత్సరం కాదు, కానీ
నూతన జీవిత విధానమును, నూతన యొక్క జన్మము కావాలని నికోదేముకు ప్రభువు చెబుతూ ఉన్నాడు. రెండవదిగా సూర్యుని క్రింద ఏది లేదు అని అంటూ ఉన్నాడు. ఇక్కడ ఇంకా ఇంకోటి ఏమంటున్నాడంటే ఇది వరకు ఉన్నాయే ఇప్పుడు కూడా ఉన్నాయి అని అంటున్నాడు. అది మనుషులకి, ఈ ఆత్మమూలముగా జన్మించిన వారికి ఇవన్నిటికీ కూడా పట్టజాలం. ఎందుకంటే సంపాదించుకోవాలి, తినాలి, పోగు చేయాలి, చచ్చిపోవాలి, రావాల్సిన వాళ్ళందరికీ చూడాలి. అంతేకాని అయ్యో నేను మృతి పొందితే నేను ఎక్కడికి వెళ్ళాలి, వేర్ ఐ షుడ్ గో, వేర్ ఇస్ మై పర్మనెంట్ ప్లేస్. భక్తుడైనటువంటి మోషే అదే 90వ కీర్తన రాస్తున్నాడు, ప్రభువా తరతరములకు ఉన్న నివాస స్థలము నీవే. పర్వతాలు పుట్టకముందు, ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా ఎప్పటికెప్పటికీ నీవే గొప్ప దేవుడు. యు ఆర్ ఆమ్నిపోటెంట్ అండ్ ఆమ్నిప్రెజెంట్, ఆమ్నిసెంట్ అని అన్నాడు. నువ్వు ఉన్నవాడు, ఎక్కడున్నావు, ఎక్కడ ఏ పరిస్థితులు అయినా మహిమ గల దేవుడు నీవు ఉన్నావు. ఆయన ద్వారా మనము చెలిస్తూ ఉన్నాం, జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా వీఆర్ మోస్ట్ లక్కీ ఫెలోస్ టు గ్యాదర్ హియర్ ఆర్ టు యాక్సెప్ట్ క్రైస్ట్ యాజ్ దర్ పర్సనల్ సేవియర్ వేర్ ఎవర్ హీ may be. He is a child of God. రెండవది, ఇతడు ఎక్కడ ఉండాలో దేవుడు కూడా నిర్దేశించాడు. కానీ ఇది ఎల్లప్పుడూ ఉండేది కాదు. దేవుడు దీనికి ముందు ఒక కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అదేమిటంటే కడబోర మ్రోగగానే మృతులు అక్షయులుగా లేపబడతారు. ఈ మార్పు పొందిన పరిశుద్ధ జనాంగం అందరూ కూడా పరలోకం వెళ్ళిపోతారు. భూమి ఇక్కడే ఉంటుంది, అవిశ్వాసం అందరూ ఇక్కడే మిగిలిపోతారు, సగం భక్తులందరూ ఇక్కడే మిగిలిపోతారు. కానీ భూమి, ఆకాశము, చంద్రుడు, నక్షత్రాలు మార్పు పొందవు, ఇలాగే ఉంటాయని అనుకుని ఆయన ఎవరు ప్రసంగి రాస్తూ ఉన్నాడు. ఆయన ఇంకనూ గమనించలేదేమో. ఏమన్నాడంటే అన్ని మునుపున్నదే ఎప్పుడు ఉండదు, ఇప్పుడున్నదే అప్పుడు ఉంటుంది. ఏదన్నా కొత్త ప్రోడక్ట్స్, కొత్త ఇన్వెన్షన్స్ ఏదైనా జరిగినట్లయితే అవి కూడా భూమిలో ఉండబట్టే. ఒక సైంటిస్ట్ అన్నాడు, నేను గ్రేటెస్ట్ ఇన్వెన్షన్ చేశాను అని అన్నాడు. ఏంటంటే అంటే పలాని వస్తువు గురించి. ఎలా చేసావు అన్నాడు. అది ఒక ధాతువుని కలిపి ఇంకొక ధాతువుని మిక్స్ చేసినప్పుడు దాన్ని రేడియం రియాక్షన్ కలిగి దానిలో నేను యాటమ్స్ డివైడ్ చేయడం చూశాను. అంటే యాటమ్స్ కెనాట్ బి డివైడెడ్ అండ్ సపరేటెడ్ అని ఒక లా ఉంటుంది కెమిస్ట్రీలో. అదేంటంటే డాల్టన్ అటామిక్ థియరీ అని ఒకటి ఉంటుంది. దాన్ని సూచించి నేను చేశానని అన్నాడు. వారు నాయన దేన్ని చేసావంటే భూములు ఫలాన్ని దాతు అన్నాడు. అది నీకు ఎక్కడదని అన్నాడు. అది భూమిలో ఉందన్నాడు. ఆ భూమిని ఎవరు తయారు చేశాడు? కనుక నీ గొప్ప నా గొప్ప కాదురా, నోరు మూసుకుని ఊరుకో. ఎందుకంటే మహిమగల దేవుడు దానిని భూమిలో పెట్టి మానవుని యొక్క ప్రగతి కోసం ఆయన దాచి ఉంచాడు. ఒక్కొక్కటి ఆయన బయలుపరిచినప్పుడు నీవు వాటిని కనిపెట్టి ప్రజలకు దానముగా ఇస్తూ ఉన్నావు. అది కూడా నువ్వు భక్తుల కొరకును, భయభక్తులు కలిగిన క్రైస్తవ జనాంగం కొరకు అనేకమైన ఇన్వెన్షన్స్ కనిపెట్టారు. అంతేగాని లోకంలో ఉన్నటువంటి ఏదో అడపా సైతాన్ని కూడా దొంగిలించినాయి, అవి కూడా వాళ్ళకి ఇస్తాడు, ఎందుకంటే ఈక్వలైజ్ చేయాలని. బట్ మోస్ట్ ఆఫ్ ది ఇన్వెన్షన్స్ డన్ ఫౌండ్ బై ది మెన్ ఆఫ్ గాడ్, దేవుని ప్రజలే. ఈ వాక్య భాగం చూస్తే ఆయన అంటూ ఉన్నాడు, మానవుల్లో నూతన జీవనం, మానవులో నూతన సృష్టి కావాలి. ఈ యొక్క నూతన సృష్టి అని ఇది వరకు ఉన్నది, ఇప్పుడున్నది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుంది. భూమి తిరుగుతున్నది, సూర్యుడు అక్కడే ఉన్నాడు, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు. మరి కాలములు, సమయాలు అన్నీ మామూలుగానే జరుగుతున్నాయి. కానీ ఒక పని జరుగుతుంది. అది మరి సొలొమోనుకు తెలిసిందా తెలియలేదు, నాకు తెలియదు, కానీ ఇక్కడ రాయబడలేదు. కానీ ఏమంటున్నాడంటే ఒక మంచి వాక్యం ఇచ్చాడు 12వ వాక్యములో, దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రాలకును
చీకటి కమ్మక ముందే వాన వెలిసి వెలిసిన తరువాత ఆ, మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. నీవెప్పుడు అండి నూతన జీవం పొందాలి? నీ బాల్య దినములందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొని నీవు ఏ దేశము వెళ్ళాలో అప్పుడు చెప్తాడు నీకు. నీవు మార్పు పొందకుండా ఏమీ చెప్పడు. నీవు మార్పు పొంది అన్నిటికీ సిద్ధపడి ప్రభువు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన పరలోకం తెరుస్తాడు. పరమైన శ్రమలు ఈ భూమి మీదకి రానై ఉన్నవి. వాటి నుంచి తప్పించుకోవడానికి జాగ్రత్త. దుర్దినాలు, సాతానుడు సమయం దగ్గరకు వచ్చేసి ఉన్నది. ఇప్పటికే ఆల్రెడీ రెడీగా వాడు ఉన్నాడు. లోపలికి దేవుని మందిరంలోనికి ప్రజలలోనికి దూకి ఈ ప్రపంచాన్ని నట్టనాశనం చేసి పరలోక పట్టణం వెళ్లకుండా చేయాలని. నీవు నూతన జన్మ ఇంకా పొందకపోయినట్లయితే ఇదే రక్షణ జన్మ. ఆయన చెప్తూ ఉంటాడు, మనం అంతా వింటానే ఉంటాం. జరిగినప్పుడు ఎప్పుడు నడవదు అంతాను అని అనుకోవచ్చు. గవర్నమెంట్కి భయపడవద్దు. నీ రక్షణ భాగ్యం వేరు. మనం ఈ లోకంలో ఉండడానికి సర్వ హక్కులు ఈ లోకంలో మనకు ప్రతి వాడికి ఉన్నాయి. ఎవడు మన హక్కులు తీసేయడానికి వీలు లేదు. ఎందుకని అంటే మనం ఈ దేశస్థులము. మన యొక్క ప్రభుత్వానికి మరి అందరికీ కూడా లోబడి ఉంటూ వాడి కొరకు ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళని నాశనం చేయాలని ప్రయత్నం చేస్తే ఇంకేంటండి? ఈ నాశనం చేసేవాడికి డబ్బులు ఇచ్చి పప్పులు ఇచ్చి పోషిస్తూ ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి. కానీ మన దేశం కొరకు సార్వత్రిక ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడాను వాళ్ళ దేశాల కొరకు, వాళ్ళ నాయకుల కొరకు, వాళ్ళ యొక్క ప్రభుత్వం కొరకు, వారి ప్రజల కొరకు ప్రార్థన చేస్తుంటే వాళ్ళని తుపాకుతో కాల్ చేయడం, నాశనం చేయటం ఇదంతా కూడాను దుర్మార్గపు పనులు. మనము దేశం కొరకు ప్రార్థన చేయాలి, ప్రజల కొరకు ప్రార్థన, నాయకుల కొరకు ప్రార్థన చేయాలి, వారి క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాం. తండ్రి, మా రాజ్యమును దీవించు, మా దేశమును దీవించు, మా ప్రజలను దీవించు, మా నాయకులను దీవించు, ఆశీర్వదిస్తుంటే నీవు రాడికల్స్ అని మొదలుపెట్టి దేశమంతా నాశనం చేస్తున్నటువంటి వాడికి డబ్బులు ఇచ్చి పోషించి పెంచుతూ ఉంటే వాడు చుట్నీ క్రైస్తవులనా నువ్వు చంపేసేది, క్రీస్తు బిడ్డలను అర్థం చేసేది. ఇది ఎవడి స్కేల్ అంటే సాతానిక. వాడు ఏం చేసినప్పటికీ యూ మస్ట్ గెట్ రెడీ. ఎక్కడికి గెట్ రెడీ అంటే యూ హ్యావ్ టు గో బ్యాక్ టు ది సేమ్ ప్లేస్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ కమ్ డౌన్. నీవు పరలోకం నుండి దిగి వచ్చిన వాడు కనుక నీవు తిరిగి మన పరలోకంకి వెళ్ళిపోవాలి. నీ ఊపిరి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ ఊపిరి దగ్గరికే యూ మస్ట్ ప్యాక్ ఆల్ యువర్ థింగ్స్ అండ్ గో బ్యాక్ టు ది సేమ్ ప్లేస్. ఏమీ వెళ్ళవు నీ కూడని ఒకటే దేవుడు తాను ఇచ్చిన ఆత్మ, తాను దయచేసిన దేవుని ఎందుకు దాని కొరకు జాగ్రత్త పడకపోయినట్లయితే నువ్వు ఎంత భక్తుడు అయినా, ఎన్ని కబుర్లు చెప్పినా, ఎన్ని పాటలు చదివినా, ఎన్ని సార్లు బైబిల్ చదివినా నీవు రక్షింపబడకపోయినట్టే ప్రయోజనం లేదు. నికోదేము చాలా వెల్ వెర్స్డ్ టీచర్ ఆఫ్ ది జూయిష్ పీపుల్ అయినప్పటికీ ప్రభు అతను దర్శించాడు. ఎప్పుడైతే ఈ వాక్యము నికోదేములో ప్రవేశించి పనిచేసిందో బాగా ఒడిపెట్టింది అతనిలో. ఆలోచించాడు కనుక అబ్బా ఇది నిజమని అనుకొని మళ్ళీ ఎక్కడ కనపడ్డాడు, మళ్ళీ ఎక్కడ కనిపించాడండి ఆయన? యేసు ప్రభు యొక్క దేహమును మాకిమ్మని నికోదేమును యోసేపు ఇద్దరు భక్తులు కూడాను ఆ మహిమ గల రాజుని మాకు అప్పగించారు. మార్పు పొందకపోతే చాలామంది ఆయన వెంబడించారు, కానీ ఆయన దేహమునికి మరి ఎవరికి కూడా గుండె సాలే. ఆయన ఒక్కడే అరిమతేని యోసేపు అని యూదుల మత పీఠాధిపతిలో ఉన్నటువంటి ఒక సభ్యుడు, సన్హెడ్రన్ సభ అని ఉంటుంది. తర్వాత ఈయన వెళ్ళాడు. అప్పుడు ప్రభువుని ఆయన దేహమును దించి మాకిమ్మని అన్నాడు. నువ్వు యూదులకు అధికారం అయి ఉండి నువ్వు వీళ్ళల్లో జాయిన్ అయ్యావని చెప్పి ప్రాణాపాయం కలిగించే ప్రయత్నాలు కూడా చేసి ఉండవచ్చు. కానీ ఇన్స్పైట్ ఆఫ్ ఆల్ దీస్ థ్రెట్స్ హీ డిడ్ంట్ కేర్ టు టేక్ ది బాడీ ఆఫ్ క్రైస్ట్. ఆయన సజీవుడైన దేవుని నీ హృదయంలో చేర్చుకోవడానికి ఎన్ని బెదిరింపులైనా, ఎన్ని హతలైనప్పటికీ ఈనాడు సోమాలియా దేశంలోను, మరి ఆఫ్రికన్ కంట్రీస్లో కూడాను చాలామంది తమ ప్రాణాలను తృణప్రాయం ఎంచుకొని మీరు చంపండి, కానీ నా ప్రభువుని గాత్రం నేను అన్నడు కూడా వదిలిపెట్టాను. ఇక్కడ ఎందుకంటే ఈ 7 సంవత్సరాలు పెండ్లి విందుకు తన సంఘమును తీసుకుని వెళ్ళిపోతాడు. అంతవరకు కూడా ఈ భూమి, ఈ లోకము ఉంటుంది, ఎక్కడికి వెళ్ళదు. అక్కడ మళ్ళా ఆయన తన యొక్క 1000 మంది పరిశుద్ధుల పరివారంతో దిగి వస్తాడు.
ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో ఉన్నది అది. ఇప్పుడు సమయం లేదు, తర్వాత నేను చదివి చెప్తా. మరలా ఈ యొక్క రక్షణ, ఈ పెండ్లి విందు అయిపోయిన తర్వాత ఈ పెండ్లి కుమార్తెని అదేమంటారు ఏంటంటే, పెళ్ళి అయిన తర్వాత ఆయే తిరుగుతారు, దాన్ని ఏమంటారు, హనీమూన్ తీసుకుని వస్తాడు ఆయన. ఎక్కడికంటే ఈ పనికి మాలిన భూమి మీదకి తీసుకుని వస్తాడు. అప్పుడు వీళ్ళందరూ ఉంటారు. ఎవరంటే ఈ మాంత్రికులు ఉంటారు, ఈ హంతకులు ఉంటారు, ఈ దొంగలు ఉంటారు, ఈ దోపిడీగాళ్ళు ఉంటారు, ఈ మూర్ఖులు ఉంటారు, అందరూ ఇక్కడే ఉంటారు. ఒక్క విశ్వాసం మాత్రం పైకి వెళ్ళిపోయి తిరిగి మరలా ఈ భూమి మీదకి 1000 సంవత్సరాలు రాజ్యం చేయడానికి వస్తారు. అప్పుడు మరి వీళ్ళందరూ ఉంటే మనం ఎక్కడ కలుస్తామండి వాళ్ళతోటనంటే, అసలైనోడు ఉన్నాడే వాడిని తీసి పాతాళలోకంలో 1000 సంవత్సరాలు దేవుడు వాడిని బంధిస్తాడు. అక్కడ నీతి నివసిస్తూ ఉంటుంది. అక్కడ ఆయన 1000 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత భక్తుడైనటువంటి పేతురు ఒక వాక్యము 3వ అధ్యాయం 2వ పేతురు 3వ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఏమనగా ప్రభు దృష్టికి కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును బట్టి ఆలస్యం చేయవాడు కాడు కానీ ఎవడును నశింపక నిత్య జీవం పొందుటకు నశింపాలని ఇచ్చేంపక అందరూ అంతటను మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము కలవాడై ఉన్నాడు. అయితే ఇక్కడి నుంచి చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రభు యొక్క రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఈ మధ్యాహ్నం అంతా ఫుడ్ రెడీగా ఉంది, ఏంటి తిందామని అనుకుంటున్నామేమో, చక్మని అన్నాడంటే ఎక్కడిదక్కడ వదిలేసిపోవాలి. ఇక్కడే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ దినాన్ని ఒకవేళ నూతన సంవత్సర శుభాకాంక్షలు వాడికి కలుగును గాక అని అనివేస్తూ ఉన్నట్లయితే భక్తులైనటువంటి వారు దాన్ని దృష్టిలో పెట్టకూడదు. నా యొక్క రాజ్యం నేను వెళ్ళిపోవాలి, నాకు అక్కడ రాయల్ రిగేల్ అంటాడు దాని ఇంగ్లీష్లోను. అదేమిటంటే పెండ్లి బిందు, మహోన్నతుని యొక్క పెండ్లి కుమార్తెకు సంఘమును తీసుకుని వెళ్ళి అక్కడ పెళ్లి జరుగుతుంది. 19వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో అంటూ ఉన్నాడు, గొర్రెపిల్ల వివాహ మహోత్సవం సమీపించి ఉన్నది, గొర్రెపిల్ల పెండ్లి ఇందుకు పిలువబడిన వారు ధన్యులు అని చెప్పుట నేను వింటిని. ఇక్కడ రక్షింపబడి మనం అందరం కూడాను ఆయన మందిరంలోనికి వెళ్ళిపోయి కోటాను కోట్ల భక్తులు అక్కడికి వస్తారు ఆ విందుకి. ఎవడు చెప్పలేము మరి ఆ ఏమి విందిస్తాడు ఆయన పెండ్లి కుమార్తెకు ఏమేమి బహుమానాలు ఇస్తాడో, మనకి ఎలాంటి సంతోషము. అందరు కూడా ఇక్కడ వెళ్ళాలంటే పెళ్లి వస్త్రాలు, రకరకాల వస్త్రాలన్నీ ధరించుకొని ఒకళ్ళ మించిన ఒకళ్ళు చీరలు కడుతూ ఉంటారు. అవన్నీ నథింగ్ డూయింగ్ దే. ఇక్కడ ఇచ్చేస్తాడు ఆయన. ఏమిటంటే ప్రతి వానికి కూడాను పెండ్లి వస్త్రం ఉన్నది. కుమారుడు పెండ్లి వస్త్రం లేకుండా ఇక్కడికి ఎట్లాగ వచ్చావని అడుగుతాడు. అక్కడికి ఎవడు రాలేడు. పెండ్లి వస్త్రం అంటే పరిశుద్ధుల నీతి క్రియలు, అంతేగాని తెల్ల బట్టలు వేసుకుని మరి చర్చికి వెళ్ళి ప్రార్థన చేసి సోమవారం రాగానే బట్టలని తీసి అవతల పాడేసి మళ్ళా రంగురంగు బట్టలు, శృంగారం, తర్వాత చైన్స్, తర్వాత వెనకాల రకరకాలైనటువంటి వండర్ఫుల్ బట్టలు వేసుకుని తిన్నట్టు. ఇది కాదు. పరలోక నివాసులైనటువంటి వాడి యొక్క ఉనికిని జాగ్రత్తగా గమనించాలి. ఆ తర్వాత ఆయన ఇక్కడికి వచ్చిన తర్వాత 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత మరలా సాతాను ఆయన బంధించి వేలుపలికి వేస్తాడు. ఇక్కడ పేతురు రాస్తూ ఉన్నాడు తర్వాత ఏం జరుగుతుంది. అయితే ఏమన్నా ఉంటాయన్నాడు కదా ఈయన. భూమి ఎక్కడికి వెళ్తే ఆకాశం ఇక్కడే ఉంటుంది, అన్నీ ఉన్నాయన్నాడు. కానీ పేతురు భక్తునికి ఆత్మవిషుడై ఒకటి చెబుతూ ఉన్నాడు. అదేమిటి? ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును. పంచభూతములుగా అయ్యా గాలి, నీరు, ఆకాశం, అగ్ని, పంచ అంటే 5. ఇవన్నీ కూడాను పంచభూతములు మిక్కుటమైన లయమైపోవును.
ఓహో ఏమి బిల్డింగ్స్, ఏమి వండర్ఫుల్ అయినటువంటి డెకరేషన్స్, బిల్డింగ్స్, చూడలేనంతటి అద్భుతమైనటువంటి కట్టడాలు అన్నీ ఉంటాయి. అవన్నీ కూడా బూడిదైపోతాయి. చదవండి. ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి కనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినము రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను భక్తితోను ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. అయినను మనం ఆయన వాగ్దానాన్ని బట్టి క్రొత్త ఆకాశముల కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించి. ఎక్కడండి? క్రొత్త 21వ ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం. అంతటా నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచి ఓ వండర్ఫుల్. ఎవరుంటారండి అందులో? క్రొత్త ఆకాశమును క్రొత్త భూమి పాతవి గతించెను. పాత సూర్యుడు లేడు, పాత చంద్రుడు లేడు, పాత సృష్టి లేదు, పాత సముద్రం లేదు, పాత ఏది లేదు, పాతే. ఎందుకంటే సాతానుడు నాశనం చేసి దీన్నంతా కూడా కంపు చేశాడు. కాబట్టి దీన్ని ప్రభుకి ఇష్టం లేదు. ఆయన కొత్తగా భూమి, చంద్రుడు, నక్షత్రాలు సృష్టించిన మహా గొప్ప దేవుడు. రెండవ కాదు, కొన్ని వేల గ్రహాలను ఆయన సృష్టించగల మహా గొప్ప దేవుడు. ఆ గ్రహాల్లో ఆయన ఏమంటూ ఉన్నాడంటే క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సూచించి. మరి భూమి ఎందుకండి? మళ్ళీ సూర్యుడు అక్కడ ఉండడు, చంద్రుడు లేడు, గొర్రెపిల్ల ఏ వారికి కాంతి ప్రకాశమానముగా. ఒక్కడికే మనకి ఇక్కడ ఒక దేశంలో తెల్లారితే ఒక దేశంలో చీకటి అవుతుంది, ఒక దేశంలో చీకటి అయితే మరి ఇంకో దేశంలో తెల్లారుతుంది. ఇక్కడ అలా కాదు. కొన్ని కోట్ల 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 మిలియన్స్ ఆఫ్ ఏంజల్స్ వర్షిపింగ్ ద లార్డ్ ఇన్ హెవెన్లీ ప్లేస్ అండ్ ది బ్యూటిఫుల్ అరోమా అనగా అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాల గుబాళింపులో ఈ పరికమాన్ని సంఘముని ప్రేమించి కడిగి శుద్ధీకరించి తనతో కూడా కూర్చుండబెట్టి అక్కడ తీసుకుని పోవడానికి ఆయన అక్కడ నిర్ణయించడానికి ఈ నూతన సంవత్సరం ఇది కాదు. నూతన సంవత్సరము ఇది ఎన్నడూ కాదు. నూతన సంవత్సరం అనగా దుర్దినాలు రాకముందే నీ జీవితంను మార్చుకోవాలి. నీ హృదయం మార్చుకొని ప్రభువుని సంధించాడు. పరలోక పట్టణమును స్వాధీనం చేసుకోవడానికి ఈ భూమి, ఆకాశములు ఇవి పనికిరావు. దానిలో నీతి నివసించును అని అంటూ ఉన్నాడు. ఓన్లీ ద రైచియస్నెస్ విల్ రూల్ ద హోల్ గ్లోబ్ ఆఫ్ ఎర్త్ ఆన్ దట్ పర్టికులర్ డే. అందులో మనమే ఉండేది. ఎవ్వడు నరమాత్రుడు ఎవ్వడు కూడాను ఉండడు అక్కడ ఆత్మపూర్ణులైన ఆత్మ శరీరాలను ధరించుకున్నటువంటి వారు మాత్రమే ఆ నూతనమైనటువంటి యెరూషలేములోను నూతనమైనటువంటి రాజ్యములోను మనము జీవిస్తాం. అలాంటి రాజ్యం కొరకు పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను మనకు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. భగవాన్ని పొందడానికి మోకరించిన నీ బిడ్డలను నీకు సాక్షులుగా చేయండి. వారి ఆత్మలను నీ యొక్క జీవగ్రంథములో రాయించి వారి యొక్క భవిష్యత్ జీవితం దీవించి ఆశీర్వదించుమని మా ప్రభా భూదిగంతాల వరకు నీకు సాక్షులుగా బ్రతకడానికి, కుడి ఎడమలకు జారిపోకున్నట్లు శ్రమలు వచ్చినా నిలబడడానికి ప్రభువా నీ వారిని దీవించి ఆశీర్వదించండి. చీకటి కాలం వస్తూ ఉన్నది, సమయం లేదు. ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాన్ని పొందడానికి ముందుకు వచ్చి నీ బిడ్డలను దీవించి వారిని బట్టి మా ప్రభా ఇదే సమయము రేపు నీది కాదు, నెక్స్ట్ గంట కూడా నీది కాదు అని జాగ్రత్త పట్టుకుని కృపాసనకు వారిని నడిపించి దీవించు. యేసు ప్రభు వారి పవిత్ర నామములో ప్రార్థిస్తున్నాను నమ్మకమైన తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, ఆత్మకర్తయు సత్యస్వరూపైన పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, కూడి వచ్చిన శ్వాసలకు సకల ప్రార్థన చేసిన పరిశుద్ధులకు సదాకాలము తోడై వర్ధిల్లును గాక తండ్రి. మీకు అందరికీ వందనాలు, నూతన శుభాకాంక్షలు మరొకసారి మీకు అందరికీ ప్రభు నామంలో తెలియజేస్తున్నాను.